అయితే ఆర్కే ఈ రోజుకైతే కేసీఆర్ విచారణ అయితే ప్రస్తుతానికి ముగిసింది. పూర్తిగా మళ్ళీ ఒకసారి విచారణకు పిలిచే అవకాశం ఉందా? కేసీఆర్తో పాటు ఇంకా హరీష్ రావు, కేటీఆర్ని కూడా మరోసారి పిలిచే అవకాశం ఉందా? ఖచ్చితంగా వినోద్, ఎందుకంటే మొత్తం ఈ కేసు అప్పటికి ప్రభుత్వం ఏర్పడి వీళ్ళు మొత్తం కూడా ఎవరైతే విచారించడం జరిగిందో వాళ్ళందరూ కూడా చాలా కీలక పదవుల్లో ఉన్నారు. ఇటు మంత్రులు, అప్పుడు మంత్రులుగా ఉన్న హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వాళ్ళు చాలా కీలక పదవుల్లో ఉన్నారు. అసలు మొత్తం ఈ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో అసలు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం వచ్చింది, ఫోన్ ట్యాపింగ్ చేసినా కూడా అసలు మంత్రులకు సంబంధించిన కావచ్చు, లేకపోతే వ్యాపారులకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేయడం కావచ్చు, లేకపోతే జర్నలిస్టులకు సంబంధించినవి, జడ్జిలకు సంబంధించిన ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయాల్సిన అవసరం వచ్చింది అనే అంశాలన్నిటిపైన కూడా $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. సో దానికి సంబంధించి కూడా అసలు వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న అప్పటి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని మొదటగా చెబుతూ వస్తున్నారు. తన ఫోన్ని ట్యాప్ చేస్తున్నారు, తనతో పాటు చాలా కీలకమైన నేతలందరిది కూడా ఫోన్ ట్యాప్ చేస్తూ వస్తున్నారు అనేది అప్పటి నుంచి ఆయన చెప్తూ వస్తున్నారు. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. తన ఫోన్ కాల్ కూడా ఏదైతే మొత్తం హ్యాక్ అయింది, దీనికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలంటూ అప్పట్లోనే ఆయన కూడా పిఎస్ఓ ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం అనేది చాలా హాట్ టాపిక్ అయింది. ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన వెంటనే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే వెంటనే దీనిపైనే చర్యలు తీసుకునే ప్రయత్నాలు చేశారు. దీనికోసం ప్రత్యేకమైన సిట్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సిట్ కూడా ప్రత్యేకంగా మొత్తం కూడా అంటే అసలు ఈ కేసుకు సంబంధించి పునాదులు ఎక్కడున్నాయి, ఎక్కడి నుంచి జరిగింది, అప్పుడు ఎస్ఐపి చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు కావచ్చు, లేకపోతే అప్పుడు డిఎస్పీగా ఉన్న ప్రణీత్ రావు కావచ్చు, లేకపోతే వీళ్ళందరికీ సంబంధించిన వ్యవహారంలో వీళ్ళే చాలా కీలకంగా వ్యవహరించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొత్తం కూడా వీళ్ళే ఉన్నారు కాబట్టి వీళ్ళకి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా వాళ్ళని అదుపులో తీసుకుని వాళ్ళ నుంచి కూడా విచారణ చేయడం జరిగింది. సిట్ విచారణ సమయంలో కూడా మొదట వీళ్ళెవరూ కూడా పూర్తి స్థాయి సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేయకపోయినప్పుడు కూడా తర్వాత సిట్ మళ్ళీ వాళ్ళని ప్రశ్నిస్తున్న సమయంలో ప్రణీత్ రావు నుంచి కొంత సమాధానం అయితే దొరకడం జరిగింది. ప్రణీత్ రావుని బేస్ చేసుకుని మొత్తం కూడా ఆ తర్వాత ప్రభాకర్ రావుని ఇంట్రాగేషన్ చేయడం ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేసిన తర్వాత దీనిపైన ఒక సిట్కి ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ జరిగిన అంశం పైన ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా వీళ్ళు మొత్తం సిట్టు దీనికి సంబంధించి మొదట అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయి సమాచారం అయితే రాబట్టే ప్రయత్నం చేయడం జరిగింది. ఎప్పుడైతే అధికారుల నుంచి పూర్తి సమాచారం రాబట్టడం జరిగిందో అప్పటి ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. కాబట్టి ఆ తర్వాత ఇప్పుడు పొలిటికల్ లీడర్లకు సంబంధించిన వ్యవహారం కూడా తీయడం జరిగింది. మొదటగా నవీన్ రావుని అయితే దీనికి సంబంధించి సిట్టు నోటీసులు ఇచ్చి విచారించడం జరిగింది. ఆ తర్వాత హరీష్ రావుని, కేటీఆర్ని విచారించింది. రీసెంట్గానే ఇటు సంతోష్ రావుని కూడా, అప్పుడు ఎంపీ సంతోష్ రావుని కూడా విచారించడం జరిగింది. సిట్లో ప్రతి ఒక్కరు కూడా అసలు ఎందుకు ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం వచ్చింది, ప్రధానంగా విచారించిన సమయంలో అంటే వీళ్ళందరినీ కూడా అధికారులను విచారించిన సమయంలో వీళ్ళ పేర్లు ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి వీళ్ళ పేర్లు ప్రస్తావించిన సమయంలోనే వీళ్ళకి సంబంధించిన సిట్టు విచారించడం జరిగింది. సిట్టు విచారించిన సమయంలో కూడా ఇదే అంశాన్ని, ఇదే ప్రశ్నలు అయితే వాళ్ళకి సంధించడం జరిగింది. అసలు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ముఖ్యంగా మంత్రులుగా ఉండి కూడా ఫోన్ ట్యాపింగ్కి ఎందుకు అనుమతి ఇవ్వడం జరిగింది, కేంద్ర అనుమతి తీసుకోవడం జరిగింది. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి అనుమతులు కొన్ని కేంద్రం నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోవాలి. మరోవర్ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఇక్కడి నుంచి కాకుండా విదేశాల నుంచి కొన్ని ఎక్విప్మెంట్ కూడా తీసుకొచ్చినట్టయితే గుర్తించినది. ఆ విదేశీ ఎక్విప్మెంట్ని బీఆర్ఎస్కి సంబంధించిన ఫండ్ ఏదైతుందో ఫండ్ ద్వారానే కొనుగోలు చేసినట్టయితే కూడా సిట్టు విచారణ తీరడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఇటు నేతలతో పాటు ప్రస్తుతం కేసీఆర్ని కూడా అడగడం జరిగింది. దీని విషయంలో కూడా కొంత క్లారిటీ ఇంకా రావాల్సిన అవసరం అయితే ఉంది. వీటితో పాటు బీఆర్ఎస్కి ఎవరైతే కార్పస్ ఫండ్ ఇవ్వడం జరిగిందో ఆ ఫండ్ ఇచ్చిన వాళ్ళ ఫోన్ నెంబర్లను కూడా ఎందుకు హ్యాక్ చేయాల్సి వచ్చిందనే దానిపైన కూడా ప్రస్తుతం కేసీఆర్ని ప్రశ్నించడం జరిగింది. అలాగే ఎవరైతే కేటీఆర్ని ప్రశ్నించిన సమయంలో ఇదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. అయితే ఇటు ఎన్ని ప్రశ్నలు వేసినప్పటికీ కూడా గతంలో ఎందుకంటే ప్రభుత్వం పెద్దగా కేసీఆరే ఉన్నారు కాబట్టి కేసీఆర్ దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే సిట్ విచారణ కూడా ఆయన మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు, పూర్తి స్థాయిలో తాను సహకరిస్తాను కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఖచ్చితంగా తాను సహకరిస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే తన వయసు పైబడడం జరిగింది. చట్టాల్లో ఇదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. 65 ఏళ్ళు పైబడిన వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గరనే నేరుగా చేయొచ్చని. ప్రస్తుతం తన నందినగర్ తన నివాసం కాదని, అలాగే ఫామ్ హౌసే తన నివాసం అని, ఫామ్ హౌస్కి రావాల్సిందిగా కూడా
ఆయన చెప్తూ వస్తున్నారు. సో సిట్ ఈసారికి మాత్రం ఇక్కడే విచారించడం జరిగింది. మరొకసారి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే 4 గంటలు మాత్రమే విచారించడం జరిగింది. ఎందుకంటే అంతకు మించి అయితే కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. మిగతా లీడర్లతో కావచ్చు, లేకపోతే ఇటు అధికారులతో కావచ్చు పోల్చుకుంటే చాలా తక్కువ సమయం మాత్రమే సిట్ విచారించిందని చెప్పాల్సి ఉంటుంది. ఇటు అధికారుల విషయానికి వచ్చేసరికి దాదాపుగా 12 గంటల పాటు కూడా అధికారులను విచారించడం జరిగింది. అదే నేతల విషయానికి వచ్చేసరికి దాదాపు 7 గంటల నుంచి 8 గంటల పాటు కూడా విచారించడం జరిగింది. ప్రస్తుతం కేసీఆర్ను కేవలం 4.5 గంటలు మాత్రమే విచారించడం జరిగింది. కాబట్టి ఈ 4.5 గంటల్లో పూర్తి సమాచారం రాబట్టే అవకాశం చాలా తక్కువ. కాబట్టి దీనికి సంబంధించి మరొకసారి సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సిట్ నోటీసులు ఇస్తే మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈసారి నందినగర్లోనే ఈ సమాచారం రాబట్టాలు విచారణ చేస్తారా, లేకపోతే దీనికి సంబంధించి ఫామ్ హౌస్కి వెళ్తారా అనేది చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా కూడా సిట్ విచారణలో మాత్రం చాలా కీలకమైన అంశాలను అయితే రాబట్టినట్టయితే తెలుస్తుంది. వినోద్. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.